హాయ్ ఫ్రెండ్స్, మానవ నాగరికత ఎన్నో కొత్త పుంతలు తొక్కింది. ఎన్నో రకాల అభివృద్ధిని సాధించింది. భూమిని అన్ని రకాల విషయాల్లో దాదాపుగా తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. అయితే విజ్ఞానం అనేది ఎంత సాధించినా సంతృప్తి పడేది కాదు. తన ఆలోచనని విస్తృతం చేసుకుంటూ ఇంకా ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దీన్నే పురోగతి అంటారు. ఇది ప్రతి మనిషికి, వ్యవస్థకు, అలాగే మానవ జాతికి కూడా అవసరం. భూమి మీద మనిషి ఎన్నో అద్భుతమైన నగరాలు నిర్మించాడు. ఇంకా వాటిని అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడు. ఎన్నో సౌకర్యాలు ఏర్పరచుకున్నాడు. ఎన్నో రవాణా సాధనాలు కనుక్కుంటూనే ఉన్నాడు. ఎన్ని సాధించినా మనిషికి ఇంకా ఆలోచన తగ్గలేదు. ఒకవేళ ఈ భూమి మీద కాకుండా ఎక్కడైనా నివాసం ఉండాల్సి వస్తే దానికి తగ్గ పరిస్థితులు ఎక్కడున్నాయని అన్వేషిస్తూనే ఉన్నాడు. ఇలాంటి అన్వేషణలో భాగంగా మార్స్ గ్రహం మీద మనిషి ఉండటానికి పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చని, లేదా అనుకూలంగా మార్చుకోవచ్చని మనిషి గమనించాడు. అందుకే మార్స్ గ్రహం మీద తన తర్వాత అడుగు మోపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే మన శాస్త్రవేత్తలు మార్స్ గ్రహం మీద జనావాసాలు, కాలనీస్ ఏర్పరిస్తే ఎలా ఉంటుంది అన్న పరిశోధనలో ఉన్నారు. ఈరోజు వీడియోలో మనం అలాంటి ఒక కాలనీ గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. వేరే గ్రహాల మీదకు వెళ్ళి నివసించాలి అన్న ఆలోచన చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. అయితే రాబోయే 100 లేదా 200 సంవత్సరాల్లో ఇది సాధ్యం కూడా కావచ్చు. కానీ ఎలాన్ మస్క్ ఆలోచన ప్రకారం 2050 కల్లా మార్స్ పైన మానవ జనావాసాలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతానికైతే ఇది అసాధ్యంలాగా అనిపిస్తోంది. ఒకవేళ మనం మార్స్పై జనావాసాలు ఏర్పరచాలి అనుకుంటే మనకి ఎదురయ్యే సమస్యలు మార్స్పై ఏ భాగంలో మనం కాలనీ ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విషయంలో మన పురాతన మానవ నాగరికత నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చా? రొమ్యులస్ ఇది మార్స్ గ్రహంపై ఊహాజనిత నగరం. ఇలాంటి అంశాల గురించి మనం చర్చిద్దాం. మార్స్ గ్రహంపై కాలనీ ఏర్పాటు చేసే కన్నా ముందు మన తొలితరం మానవ నాగరికత గురించి కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు మనం టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్ అయ్యాం. అయితే మానవ నాగరికత చిన్న చిన్న కాలనీలు ఏర్పాటు చేయడంతో మొదలైంది. వాటికి ముఖ్యమైన కారణం నదులు అందుబాటులో ఉండటం. నదుల పరిసర ప్రాంతాల్లో నాగరికత విలసిల్లింది. వ్యవసాయం చేయడానికి, అలాగే నీటి అవసరాలకు, రవాణా సౌకర్యాలకు కూడా నదులే ముఖ్యమైన సాధనంగా ఉండేవి. అయితే మార్స్ గ్రహంపై ప్రస్తుతం నీళ్లు కాదు కదా, శ్వాసించడానికి ఆక్సిజన్ కూడా లేదు. అక్కడ ఎలాంటి పంటలు పండించడానికి వీల్లేదు. అలాగే మన రవాణా సాధనాలు కూడా అక్కడేం పనిచేయవు. ఇక్కడ మనుషులకు రకరకాల ఉద్యోగాలు, వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఇలాంటి ఉపాధి అవకాశాలు ప్రస్తుతం అయితే లేవు. మన భూమి ఎప్పుడో అప్పుడు తప్పకుండా కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ దానికి ఇంకా మిలియన్ సంవత్సరాలు పట్టొచ్చు. రోమన్ సివిలైజేషన్ మార్స్ని ఒక దేవతగా పూజిస్తారు. దాన్ని బలానికి ప్రతీకగా మాత్రమే కాకుండా వ్యవసాయానికి ప్రతిరూపంగా కూడా భావిస్తారు. రోమన్ మిలిటరీకి మార్స్ ఒక ముఖ్యమైన దేవుడు. రొమ్యులస్ మరియు రేమస్ మార్స్ యొక్క 2 కుమారులు. అందుకే మార్స్ గ్రహం పైన ఊహాజనిత కాలనీకి రోమ్యులస్ అన్న పేరు పెట్టారు. ఎలాన్ మస్క్ చెప్పేదాని ప్రకారం ఇంకో 10 సంవత్సరాల్లో మనం మార్స్ గ్రహం పైకి మనుషుల్ని పంపించగలం. అయితే మనుషుల్ని పంపించడానికి, మనుషులు అక్కడ సౌకర్యవంతంగా నివసించేలా చేయటానికి మధ్య చాలా తతంగం ఉంది. మనం ఎన్నో అవరోధాల్ని అధిగమించాల్సి ఉంటుంది. మరి ఎలాన్ మస్క్ ఈ అవరోధాల్ని అధిగమించి అక్కడ జనావాసాల్ని ఏర్పాటు చేయగలడా? అక్కడికి వెళ్ళిన వ్యక్తి తన ఆహారం కోసం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయం ద్వారా అక్కడ చెట్లని పెంచాల్సి ఉంటుంది. మనకు ఇక్కడ భూమి మీద ఎన్నో అనుకూలతలున్నాయి. కానీ మార్స్ గ్రహం పైన వ్యవసాయం చేయడం అంత సులువైన విషయం ఏం కాదు. ఇక్కడ నుండి ఆహారాన్ని తీసుకెళ్ళడం అనేది సాధ్యపడే అంశం కాదు. ఇంకో ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే మనల్ని మనం సూర్యుడి రేడియేషన్ నుంచి కాపాడుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ టీమ్ మార్స్ పైన టెంపే మెన్సా అన్న ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసింది. వీళ్ళు సెలెక్ట్ చేసిన ఈ భాగంలో మన సూర్యుడి రేడియేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలం. అలాగే మొక్కల్ని కూడా అక్కడ పెంచగలం. అక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే గ్రౌండ్ పైన వేడిగా ఉంచటం, హానికారక అల్ట్రా వైలెట్ కిరణాల్ని బ్లాక్ చేయటం. దీని తర్వాత మనం ఆర్గానిక్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయగలం. మన భూమికి ఓజోన్ లేయర్ ఉంది. ఇది మన భూమిని అల్ట్రా వైలెట్ కిరణాల నుంచి రక్షిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ కిరణాలు భూమిపైనున్న ఓజోన్ పొర దాటి భూమిపైకి చేరుకోలేవు. అయినప్పటికీ కొంతమంది సూర్యుడి నుంచి తమ చర్మాన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ యూజ్ చేస్తారు. ఎందుకంటే 1-2% అల్ట్రా వైలెట్ కిరణాలు భూమిని చేరుకుంటాయి.
1-2% భూమిని చేరుకుంటేనే మన శరీరానికి అవి చెడు చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఓజోన్ పొర అస్సలే లేదో అక్కడ మన పరిస్థితి ఎలా ఉంటుంది? అల్ట్రావైలెట్ రేస్, ఆర్గానిక్ మాలిక్యూల్స్ మన బాడీ వేడితో తయారైందో వాటికి చాలా హానికరమైందే. కాబట్టి మనం మార్స్ సర్ఫేస్ని వేడి చేయడమే కాకుండా అక్కడ సర్ఫేస్ని అల్ట్రావైలెట్ రేస్ నుంచి కూడా కాపాడుకోవాలి. దానికోసం మనం అక్కడ ఓజోన్ పొర లాంటిది ఏర్పాటు చేయాలి, లేదా అండర్ గ్రౌండ్లో మనం నివాసం ఏర్పరచుకోవాలి. అక్కడ టెర్రేఫామ్ చేయడానికి ఓజోన్ మాత్రమే అడ్డంకి కాదు, మార్స్ పైకి వెళ్లే వాళ్ళకి రేడియేషన్ కారణంగా శరీరం బాగా బలహీనమైపోతుంది. అలాగే అక్కడ నీరు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేదు. మార్స్ యొక్క వాతావరణం భూమితో పోల్చినప్పుడు చాలా పలుచగా ఉంటుంది. మార్స్ పైన టెంపరేచర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. యావరేజ్ టెంపరేచర్ -62 డిగ్రీ సెల్సియస్, అత్యధికంగా -120 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండొచ్చు. టెంపే మెన్సాలో ఉండే ఆస్ట్రోనాట్స్ బాగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే అక్కడి నుంచి మార్స్ గ్రహం పైన ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే వేరే చోట్ల రేడియేషన్ చాలా అధికంగా ఉండొచ్చు. దానికోసం అక్కడ ప్రత్యేకమైన రవాణా సదుపాయాలు కూడా ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. అలాగే మార్స్ గర్భంలో నివసించడానికి అక్కడ ఎలివేటర్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇన్ని రకాల అవరోధాలు ఉన్నా కూడా ఇప్పటికీ పరిశోధకులు మార్స్ పైన జీవించడం సాధ్యమే అని నమ్ముతున్నారు. ఎందుకంటే మార్స్ పైన కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం నీరు ఉండేది. మార్స్ పైన చాలా అతిపెద్ద గొయ్యి ఉందట. అది ఎంత పెద్దది అంటే మన ఎవరెస్ట్ని కూడా తనలో ఇముడ్చుకోగలదు. ఈ గొయ్యి పైన వాతావరణ పీడనం ఎంత తక్కువగా ఉంది అంటే అది నీటిని ద్రవ రూపంలో ఇక్కడ మనం జనరేట్ చేయొచ్చు. కోట్ల సంవత్సరాలకు పూర్వం అక్కడి వాతావరణం ఇప్పట్లా పలచగా ఉండేది కాదు, దళసరిగా ఉండేది. అక్కడి ఉపరితలం వేడిగా ఉండేది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ జీవం ఉండటానికి ఆస్కారం ఉంది. కాలం గడుస్తున్న కొద్దీ అక్కడి వాతావరణంలో ఉన్న వాటర్ మొలిక్యూల్స్ సోలార్ విండ్ కారణంగా మాయమైపోయాయి. దానికి ఇంకొక కారణం ఏంటంటే అక్కడ ఆ మార్స్ పైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోవటం. దానివల్ల అక్కడి వాతావరణం చాలా మారిపోయింది. పరిశోధకుల ప్రకారం 100 కోట్ల సంవత్సరాలకి పూర్వం మార్స్ పై కూడా భూమిలాగా వాతావరణం ఉండేది. అక్కడ మంచు ఉండేది, అలాగే నీరు కూడా ఉండేది. ఒకవేళ మనం మార్స్ పైన కాలనీ ఏర్పాటు చేసాం అనుకుందాం. అక్కడి అవరోధాల్ని అధిగమించి మనం పరిస్థితులకు అనుగుణంగా అక్కడ జీవనం కొనసాగిస్తున్నప్పటికీ అక్కడి సివిలైజేషన్ని ఎలా ఆపరేట్ చేయాలి? అక్కడ ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి? ఎలాన్ మస్క్ ప్రకారం అక్కడ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కాకుండా డైరెక్ట్ డెమోక్రసీ ఉండాలి. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే ప్రజలందరూ తమ తరపున ఒక వ్యక్తిని ఎన్నుకొని అతనికి తమ గురించిన చట్టాల్ని చేయడానికి అనుమతిస్తారు. ఇక డైరెక్ట్ డెమోక్రసీలో ప్రజలు తమకేం కావాలో ఏం వద్దో డైరెక్ట్గా నిర్ణయించుకుంటారు. అక్కడి చట్టాలు కూడా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సులభంగా ఉండాలి. పరిశోధకులు అక్కడ జీవనం అనుకూలంగా ఉండేలా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎలా అంటే పెద్ద అద్దాల ద్వారా మార్స్ పైన సూర్య కిరణాల్ని రిఫ్లెక్ట్ చేయడం ద్వారా ఉపరితలాన్ని వేడి చేయాలనుకుంటున్నారు. గ్రీన్ హౌస్ ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీస్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి వాతావరణాన్ని వేడిగా మార్చాలనుకుంటున్నారు. ఎన్ని చెప్పుకున్నా నాసా ప్రకారం అక్కడి వాతావరణాన్ని ఇప్పటికిప్పుడు మన జీవనానికి అనుకూలంగా మార్చడం మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ ప్రకారం సాధ్యం కాదు. కాబట్టి మనం మార్స్పై ఎలా జీవనం ఏర్పాటు చేయొచ్చు అన్నది ఆలోచిస్తూనే ఉండాలి, ఊహాగానాలు చేస్తూనే ఉండాలి, ఇలాంటి వీడియోలు చూస్తూనే ఉండాలి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.